మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ రోజు రోజుకు ముదురుతోంది. తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులపై రాజకీయ విమర్శలు తలెత్తున్నాయి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించింది. అయితే అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. దీనికి కౌంటర్గా అదానీతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల సంగతి ఏంటని కాంగ్రెస్ నిలదీస్తోంది. రైట్, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ రోజు రోజుకు ముదురుతోంది. తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులపై రాజకీయ విమర్శలు తలెత్తుతున్నాయి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించింది. అయితే అదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏంటని బీఆర్ఎస్ సూటిగానే ప్రశ్నిస్తోంది. దీనికి కౌంటర్గా అదానితో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల సంగతి ఏంటని కాంగ్రెస్ నిలదీస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి, ఏం జరుగుతోంది ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శిబిరాల మధ్య? ఇటు అధికార కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య అయితే అదానీ విషయంలో మాటల యుద్ధం కొనసాగుతుంది. గత కొన్ని రోజుల్లో కూడా అదానీ వ్యాపారానికి సంబంధించి తెలంగాణలో మొత్తం కూడా సంపదను దోచిపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దావోస్ లో అంటే నిన్న యంగ్ ఇండియా లో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్ల విరాళం ఇవ్వడానికి అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అయితే కొన్ని విమర్శల నేపథ్యంలో ఈ యొక్క 100 కోట్ల రూపాయలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ కూడా నిరాకరించింది. అయితే దావోస్ లో చేసుకున్నటువంటి 12,400 కోట్ల ఒప్పందాల ఎంఓయూల పరిస్థితి ఏంటంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ప్రశ్న ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సో తెలంగాణలో మొత్తం కూడా సంపదను అదానీ గ్రూప్లకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. అలాగే విద్యుత్ డిస్కిమ్లను కూడా అదానికి అప్పగించి ప్రైవేట్ పరం చేయడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికే 5 ప్రాజెక్టులను అదానీ గ్రూప్ కి అప్పగించిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇటు మిసైల్ సెల్ తయారీ యూనిట్, అలాగే మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్, 3 నేషనల్ హైవే ప్రాజెక్టులను, అలాగే 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు, అలాగే ఎల్బిడ్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ను. సో ఇవన్నీ కూడా గత ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే అదానీ గ్రూప్ కి అప్పగించింది. ప్రాజెక్ట్ అన్ని కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దావోస్ లో చేసుకున్నటువంటి ఒప్పందాలు చూసుకుంటే కూడా ఇటు చందన్ వ్యాలీ వద్ద డాటా సెంటర్ టెక్ పార్క్, అలాగే రామన్నపేట వద్ద లాజిస్టిక్ ప్రాజెక్టు, అలాగే రామన్నపేట ఇటు సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు, అలాగే కొడంగల్లో కూడా కొత్త సిమెంట్ ప్లాంట్ల నిర్మాణం. అయితే ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేవలం భూసేకరణ దశలోనే ఉన్నాయి, కొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి, మరికొన్ని ఇటు పర్యావరణ అనుమతి ఏదైతే ఉందో సో అనుమతికి సంబంధించి కేవలం నిర్మాణ ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. కాకపోతే అనవసరంగా ఇటు ఆరోపణలు చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తా ఉంది. అయితే ఇటు చూసుకోవచ్చు, కేవలం ఇటు రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో పూర్తి స్థాయిలో కూడా అదాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇటు రాష్ట్రానికి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరుస్తూ అదానిని ఆహ్వానిస్తున్నాడు. సో స్టార్ హోటల్లో వీళ్ళందరూ కూడా మీటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని కూడా ఇటు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.